ఎడారిలో సెలయేర్లు జూలై 29వ తేదీ. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కీర్తనల గ్రంథము 27:14 చరణం. ఒక పాత ప్రార్థన పుస్తకం దీనినే దేవుని తీరిక సమయం కొరకు ఎదురుచూడు అని చెబుతుంది. లోతైన ఉన్నతమైన వాటి కోసం శ్రద్ధతో గమనించడాన్ని మనం అభ్యాసం చేయనంత వరకు తీరికలేని మన ఆధునిక జీవితం హానికరమైందిగా మారుతుంది. ఒక ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ తన జీవితంలో చిన్న చిన్న ఫోటోలు తీసినట్లు మనం కూడా జీవితంలో చాలా భాగాన్ని గడిపేస్తాం. దీనివల్ల మర్మాలు, అందాలు, రహస్యాలు మరియు శక్తి మన దృష్టి నుండి తప్పించుకుంటాయి. ప్రకృతిలోని సౌందర్య దృశ్యాలను మీరు అర్థం చేసుకోవాలనుకుంటే మీరు ఒంటరిగా గడపాలి. యేసుక్రీస్తు ముందు కూర్చొని మీ సమయాన్ని గడపండి. మీరు అలా చూస్తున్నప్పుడు ఉదయంలో 2 నిమిషాలు, రాత్రి సమయంలో సంక్షిప్తమైన మగత సమయాలు లోతైన విషయాలను మీరు బహిర్గతం చేయవని నేర్చుకుంటారు. క్రైస్తవులలో క్వాకర్ అనే వర్గానికి చెందిన ఒక స్త్రీ ప్రతిరోజు అరగంట పాటు మౌనంగా గడిపేది. దానిని మౌనంగా నేర్చుకునే సమయం అని పిలిచేది. మనం కూడా ప్రతిరోజు అరగంట పాటు దేవుని సన్నిధిలో అనుభవించాలని కోరుకుంటున్నాను. మనం మౌనంగా నేర్చుకునే పాఠం ఆ దినానికి ఎంతో ఉపయోగకరమైన పాఠాల్లో ఒకటి. ఊరకనే ఉండి నేనే దేవుడినని తెలుసుకోండి. కష్ట సమయాల్లో మౌనంగా ఉండండి. మీ శత్రువులు మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తారు. మీకున్న బలమైన నమ్మకాన్ని బట్టి వాళ్ళు నవ్వుతారు. కానీ దేవుడు చెప్తున్న ఈ మాటను వినలేదా? ఇదే మార్గం, నువ్వు దీనిలో నడువు అని. తరువాత మీ శత్రువులు ఏ దిక్కు నుండి వచ్చినా వారిని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు విడిచిపెట్టండి. ఆయనే మీ బండ. ఆ బండ ఎప్పటికీ కదలదు. ఆయనే మీ ఎత్తైన దుర్గం. ఆ ఎత్తైన దుర్గాన్ని జలప్రవాహాలు ముంచివేయవు. మీకు కనికరం కావాలి. కనికరం ఆయనకు చెందింది. భయంతో ఇక్కడకు అక్కడకు పరిగెత్తకండి. మౌనంగా వేచి ఉండండి. ఆయన గెత్సెమనే తోటలోనూ కల్వరిలోనూ తన స్నేహితుల భయాలను శాంతిపరిచినట్లు మీ మనసును శాంతిపరచండి. ప్రభునందు విశ్రాంతి నొందండి. ఈరోజు ఆయన తన పనిని ముగించే వరకు ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి. 1 గంట పాటు దేవునితో నిజంగా కలిగి ఉండే సహవాసం జీవితంలో మిగిలిన వాటన్నిటికంటే యోగ్యమైంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.